పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మీ అందరినీ కూడా తపస్సు కాల వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12 వచనము నుండి. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. నేను కరుణామయుడును దయాపరుడును. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మనందరము కూడా తపస్సు కాలములో బుధవారం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఆధ్యాత్మికముగా బలపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈనాటి మొదటి పఠనము యోనా గ్రంథము నుండి 3వ అధ్యాయము 1-10 వాక్యాలని చదువుకుంటూ ఉన్నాం. సువార్త పట్టణముగా లూకా సువార్తలో 11వ అధ్యాయము 29 నుండి 32 వరకు చదువుకుంటూ ఉన్నాము. ఈ యొక్క మొదటి పట్టణములో మనందరము కూడా యోనా గురించి, ఈ యొక్క నినేవే పౌరుల గురించి విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరులారా, నినేవే పౌరులు దుష్టులుగా ఉన్నారని వారికి ఒక హెచ్చరికను తెలపవలసిందిగా యోనాను దేవుడు పంపించాడు. యోనా మొదటగా ఆ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించినప్పటికీ కూడా అయిష్టంగా వెళ్ళి ఆ నినేవే పౌరులకు దేవుని యొక్క సందేశాన్ని తెలియజేశాడు. ఇదిగో 40 రోజులలో ఈ నినేవే పట్టణము సర్వనాశనమైపోతుంది, కావున మీరు మరల రండి, తిరిగి రండి, మీ హృదయం మార్చుకోనండి, ఇప్పుడైనా దేవుని యొక్క నామాన్ని గణపరచమని చెప్పేసి యోనా ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని ఆ నినేవే పౌరులకు చెప్పడం గురించి మొదటి పట్టణంలో చదువుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ దేవుని యొక్క సందేశాన్ని ఈ నినేవే ప్రజలు విన్నారో, ఆ రాజు సహితము వెంటనే సింహాసనము దిగివచ్చి తన రాజ వస్త్రాలని తీసి గోనె బట్టను దాల్చి ఆ రాజుతో పాటు ఆ రాజ్య ప్రజలందరూ కూడా, అన్ని రకాల జంతువులు కూడా కలిసి ఉపవాసముతో, ప్రార్థనలతో, పశ్చాత్తాపముతో ప్రార్థన చేయగా, ఆ దేవాతి దేవుడు చెప్పినటువంటి యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుడు వారిని శిక్షింపకుండగా వదిలివేసి గొప్ప క్షమాపణతో, గొప్ప ఆదరణతో, గొప్ప కనికరముతో దేవుడు ఆ నినేవే ప్రాంతాన్ని, ఆ నినేవే పౌరులని కాపాడటం గురించి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం నాడు వాక్యంలో ఉన్నాం, యోవేలు గ్రంథములో ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయముతో, చూడండి బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఒకటి గమనించాలి, మనందరం కూడా మానవ మాతృలుగా ప్రతిరోజు అనేక పాపాలు చేస్తూ ఉంటాం. మనందరం కూడా పాపాత్ములమే అని అంగీకరించాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఎవడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం కోల్పోయామని చెప్పేసి రోమా పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి పాపములో ఉన్న, ఎటువంటి దేవునికి దూరంగా వెళ్ళిపోయి పాపపు జీవితం జీవిస్తూ మనలో లోపాలు, శాపాలు కలిగి ఉన్నప్పుడు కూడా మనం పూర్ణ హృదయముతో దేవుని చెంతకు మరలి రాగలిగితే, పశ్చాత్తాపముతో, కన్నీటితో ఆ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ పాపిని క్షమించు, ఈ ద్రోహిని క్షమించు, ఇక్కడ మరలా నేను ఆ తప్పు చేయకుండా ఉండడానికి నేను చూసుకుంటాను ప్రభువా అని మనం చెప్పగలిగితే, ఆయన అంటున్నాడు, నేను కరుణామయుడిని, దయాపరుని, సులభముగా కోపపడేవాడును కాదు అని గొప్ప కనికరముతో, గొప్ప ప్రేమతో, ప్రేమైనటువంటి సహోదరులారా, దేవుడు క్షమిస్తాడండి. ఉదాహరణకి దావీదు మహారాజుని మనం చూసుకుంటే, ఈ దావీదు మహారాజు దేవునికి విరుద్ధముగా పాపం చేసి, చేయకుండా పాపం చేసి, వ్యభిచారము చేసి, హత్య చేసి, ఒక హంతకుడుగా, ఒక పాపాత్ముడుగా ఉన్నప్పుడు దేవునికి క్షమాపణ కొరకు ఈ యొక్క దావీదు మహారాజు కూడా, ప్రభువా, మా చదువుకుంటా వాక్యము కీర్తన గ్రంథము 51వ అధ్యాయములో, ప్రభువా నేను నీకే విరోధముగా ద్రోహము చేశాను అని చెప్పేసి, ప్రియమైన సహోదరులారా, ఎంతో పశ్చాత్తాపముతో, కన్నీటితో ప్రార్థన చేయగా ఆ దేవుడు గొప్ప కరుణామయుడిని మనకు క్రీస్తునాథుడు
గొప్ప దయామయుడు మన తండ్రి దేవుడు. అటువంటి గొప్ప దయామయుడు, కనికర సంపన్నుడు ఆ దావీదు రాజును క్షమించి మన్నించి తిరిగి మరలా అతనిని ప్రభువు దీవించాడని మనం కీర్తన గ్రంథాలలో చదువుకుంటూ ఉంటాం. ఈరోజు తపస్సు కాలములో జీవిస్తున్న మనందరము కూడా మన పాపాలు ఒప్పుకొని ఆ పాపాలని విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు మన మీదకి వస్తాయి. సామెతల గ్రంథములో ప్రభు అంటాడు, మీ పాపాలు ఒప్పుకొని ఆ పాపాలు విడిచిపెట్టేవాడు దేవుని దయను పొందుకుంటాడని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ నినేవే పౌరులలాగా మనము కూడా మన జీవితాలు మార్చుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. ఆ యోనా ప్రవక్తలాగా అనేక మంది ఈ కాలంలో గురువుల ద్వారా, యాజకుల ద్వారా, ఉపదేశుల ద్వారా, బ్రదర్ల ద్వారా, అమ్మగార్ల ద్వారా, అనేక మంది ద్వారా ఆ దేవుడు తన దివ్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. మరి మనము ఎంతవరకు ఆ సందేశాన్ని స్వీకరించగలుగుతూ ఉన్నాం? మనము కూడా ఈ నినేవే పౌరులలాగా మన పాపాలకై పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క దయ మనకు వస్తుంది. ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడతామని మనం గ్రహించి ఈ మొదటి పట్టణం నిరూపించిన సందేశాన్ని స్వీకరిద్దాం, ఆచరిద్దాం. ఇక సువార్త పట్టణాన్ని మనం గమనిస్తే లూకా శుభవార్తలో 11వ అధ్యాయములో 29వ వాక్యము నుండి మనము చదువుకుంటూ ఉన్నాము. ఇక్కడ అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా ప్రభుని చేరవచ్చినప్పుడు క్రీస్తు ప్రభు వారికి ఒక సందేశము గురించి తెలియపరుస్తున్నాడు. ఏమని? ఈ తరము దుష్టమైనది, వీరు ఒక గుర్తును కోరుచున్నారు, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహించబడదు. ఏలైనా నినేవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరము వారికి మనుష్య కుమారుడు చిహ్నమగును. తీర్పు రోజున దక్షిణాదిశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడొకడు ఇక్కడ ఉన్నాడు. నినేవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనం చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడొకడు ఇక్కడ ఉన్నాడని ప్రభు పలుకుతూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క బహిరంగ జీవిత టైంలో జీవిస్తున్నటువంటి యూదులకు యోనా గ్రంథం సుపరిచితమే. నినేవే ప్రజల పట్ల దేవుడు చూపినటువంటి ప్రేమను, క్షమను, మన్నింపును వారికి తెలిసిందే. ఎందుకంటే పశ్చాత్తాపం చెందేవారు దేవుని దయను, క్షమను పొందుకుంటారని మనము 11వ అధ్యాయము 32వ వాక్యములో చదువుకుని ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజు మరి ఈ యొక్క ప్రజలు గుంపులు గుంపులుగా ప్రభును చేరి వారి యొక్క గర్వపు భావాన్ని వారు చూపిస్తున్నారండి. ఎంత గర్వముగా జీవిస్తున్నారో వారి మాటల్లో మనకు అర్థమవుతుంది. కానీ మన అహంకారం దేవునికి దయార్థ హృదయాన్ని ఇంకా కఠినం చేస్తుందండి. ఈరోజు మనం గ్రహించాలి, మనకి జీవితంలో మొండితనం, మూర్ఖత్వం, అహం, గర్వం రాలిపోతేనే మన కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప మనకు వస్తుందని గ్రహించి ఈ రోజైనా మన జీవితాలను మార్చుకుని ఈ తపస్సు కాలంలో ఈ నినేవే పౌరుల్లాగా తిరిగి పశ్చాత్తాపముతో ప్రభుని ఆశ్రయిద్దాం. ఆయన శిలువ శ్రమలో ధ్యానిద్దాం. ఆయన శిలువ శ్రమలో పాలు పంచుకుందాం. దేవుని యొక్క కరుణని సమృద్ధిగా పొందుకుందాం. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వేక సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలందరిని దీవించి సంరక్షింతురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.